వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే. మ్యాడ్ సినిమా మనందరినీ కడుపుబ్బా నవ్వించింది. దానికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ సాంగ్ కూడా చాలా హిట్ అయింది. అది పోతే ఈరోజు మ్యాడ్ 2 రిలీజ్ అయింది. మరి మ్యాడ్ 2 జనాల్ని మెప్పించగలిగిందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ మ్యాడ్ స్క్వేర్ టీమ్ అండి. ఏదైతే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా మిమ్మల్ని పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వించకపోతే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను, సినిమాకి టికెట్ కొనుక్కున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానన్న దానికి ఆయన అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాడు? అసలు టికెట్ కొన్న డబ్బులు మనం ఎందుకు తిరిగి ఎందుకు ఇచ్చేస్తారు? ఉంటారు కదా కొంతమంది ఆగతాయిలు, సినిమా చూసి సినిమా నచ్చకపోయినా కూడా రివ్యూలు పెట్టేసి మీరు పొట్ట చెక్కలేలా నవ్వాలన్నారు, నాకు అసలు నవ్వే రాలేదు, నా టికెట్ డబ్బులు నాకు ఇవ్వండి అంటారు కదా. అలాంటి ఆకతాయిలకు కూడా నోర్లు జిప్స్ చేసేలాగా సినిమా అద్భుతంగా అసలు స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు పొట్ట చెక్కలేలా నవ్వించేశారు. అసలు సంగీత్ శోభన్ 30 minutes పెళ్లి ఎపిసోడ్ ఉంటుందండి. 30 minutes పెళ్లి ఎపిసోడ్లో బీభత్సం సృష్టించేశాడు సంగీత్ శోభన్. అసలు థియేటర్లో అరుపులే, పెద్దవాళ్ళ నుంచి 6 years నుంచి 60 years వరకు ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడొచ్చు. అంటే 60 years అని నేను అనట్లేదు, వాట్స్ ఎవర్ పెద్దవాళ్ళు కూడా వెళ్ళి, వల్గారిటీ లేదు. ఎందుకంటే సినిమా ట్రైలర్లో చూపించినప్పుడు వాళ్ళు ఒక వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి వస్తారు, ఫ్రెండ్కి వచ్చిన తర్వాత పెళ్ళికి వచ్చిన తర్వాత అరే పెళ్ళికి ఇంకా 4-5 రోజులు టైం ఉంది కదా, మనం బ్యాచిలర్స్ పార్టీ గోవాలో చేసుకుందాము అని చెప్పి గోవాకి వెళ్తారు. సినిమా రైడ్ అంతా కూడా గోవాలో జరుగుతుంది. గోవా అంటే మనకు అనిపిస్తుంది వల్గారిటీ ఉంటుందేమో, యూనో మందు తాగడము, ఆ అమ్మాయిలు ఆ చిల్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి అనుకుంటారు. బట్ థియేటర్లో ఎక్కడ ఆ వల్గారిటీ అనేది చూపించలేదు. బికాజ్ ఒక యూత్ పోరుగాళ్ళు ఒక 4 వెళ్ళి గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు అంటే ద పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ విల్ బి బియాండ్ కదా. ఆ సెకండ్ హాఫ్లో సునీల్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అసలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే సునీల్ గారి టైమింగ్ ఇట్స్ బ్యాక్ అగైన్ అనొచ్చు. అండ్ స్టోరీ నేను చెప్పనండి, ఎందుకంటే ఇట్స్ స్టోరీ లైన్ ఈజ్ అ వెరీ సింపుల్ లైన్. ఫ్రెండ్ పెళ్ళికి వచ్చి ఒక 4 ఎంత అల్లరి చేశారో, ఆ పెళ్ళి అయ్యిందా లేదా, ఆ పప్పుగాడి ఫాదర్ ఏం చేశారు, వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, ఆయన వాళ్ళ ఫాదర్ గోవాకి ఎందుకు వచ్చాడు, గోవాలో వీళ్ళకి ఎదురైన ఇన్సిడెంట్ ఏంటి, అందరు ఎందుకు పోలీస్ గెటప్ల్లో మారి ఏం చేయాలనుకున్నా ట్రైలర్లో ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ సినిమాలో ట్రైలర్ చూసిన దానికి 10 times ఉంటుంది. బికాజ్ ట్రైలర్ కట్ మన ఎడిటర్ నవీన్ నూలి గారు ఎంత కట్ చేశారంటే ఆ గ్లింప్స్కి పిచ్చెక్కిపోయింది ఆల్రెడీ ట్రైలర్కి. సినిమా పొద్దున 10:15కి ఫస్ట్ షో పడింది. 10 o'clock నుంచి ఇప్పటి వరకు జరిగిన షోస్ అన్ని హౌస్ఫుల్. ప్రతి ఒక్కరు రిపీటెడ్ ఆడియన్స్ మళ్ళీ వెళ్తారు. ఎందుకంటే సమ్మర్ మొదలైపోయింది, 10th ఎగ్జామ్స్ కానీ ఎగ్జామ్స్ అన్ని రేపటితో ఎండ్ అయిపోతాయి. ఏప్రిల్లో నుంచి డిగ్రీ ఎగ్జామ్స్ ఒకటే ఉంటాయి, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. బట్ పీపుల్ హూ ఆర్ వాంట్ టు వాచ్ ద ఫన్ థ్రిల్లింగ్ రైడ్, అంటే మనం రోలర్ కోస్టర్లో కూర్చుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో వండర్లాకి ఎవరైనా వెళ్ళుంటే చూడొచ్చు. అంత థ్రిల్లింగ్గా సినిమా రైడ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ నవ్వుతూనే ఉంటామండి, నవ్వుతూనే ఉంటాం. నో వల్గర్ డైలాగ్స్. అందరూ అనుకుంటారు జబర్దస్త్ కామెడీ లాగా, లేకపోతే ఆ వల్గారిటీ లెవెల్ ఎక్కువ ఉంటుందేమో, 4 మెన్ కలిసి ఉన్నప్పుడు ఆ డబుల్ మీనింగ్ జోక్స్ కానీ ఆ ఎక్స్ జోక్స్ కానీ ఉంటాయేమో అనుకుంటారు. నెవర్ అండి, అసలు అలాంటివి ఏమీ లేవు. చాలా క్రిస్టల్ క్లియర్ కామెడీ. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే కామెడీ అనగానే కొంచెం ఈ డబుల్ మీనింగ్స్ లేకపోతే బూతులు ఉండడం ఇవంటేనే కామెడీ అంటున్నారు. దట్ క్లాసిక్ కామెడీ అయితే కనిపించట్లేదు కదా ఇప్పుడు. అది ఈ సినిమాలో మనం అది చూడొచ్చు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఇలాంటి శ్రీదేవి డ్రామా కంపెనీ లేకపోతే ఇలాంటి షోస్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఆ కామెడీని చూస్తే ఇది కూడా కామెడీయే కదా, మనం నవ్వుతున్నాం కదా, మనకు నవ్వు వస్తే అది కామెడీయే కదా, దాంట్లో ఎందుకు ఈ వల్గర్ కామెడీ అంటున్నారు, డార్క్ కామెడీ అని ఎందుకు అంటున్నారు అనే డౌట్లు వస్తాయి. ఈ సినిమా చూసాక కామెడీ అంటే ఏంటి అంటే, ఒకప్పుడు మనం కామెడీ అంటే బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు అండ్ అలాంటి కితకితలు అనే ఒక కామెడీ సినిమా వచ్చింది. అలాంటి సినిమా పంధాలో మళ్ళీ ఈవీవి సత్యనారాయణ గారు పండించే కామెడీ మీకు తెలిసిన ఈవీ సత్యనారాయణ గారు, జంజాల గారు, వాళ్ళ దాంట్లో వల్గారిటీ అనేది ఉండవు. అలాంటిది వల్గారిటీ లేకుండా ఈ కామెడీని సృష్టించడం ఆల్మోస్ట్ వాళ్ళ డైరెక్టర్కి ఒక కత్తి మీద సామే. ఎందుకంటే మ్యాడ్కి పిచ్చెక్కిపోయింది ఆల్రెడీ. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఆ కాలేజ్ వాళ్ళు గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళి చేసే అల్లరి, అండ్ సంగీత్ శోభన్కి ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, వాళ్ళు ఎవరో తెలియకుండా గర్ల్ ఫ్రెండ్ లా అనడం, ఇవన్నీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఇప్పుడు కాలేజ్ నుంచి షిఫ్ట్ అయ్యి అంత హై పీక్స్ లోకి తీసుకుపోయిన కళ్యాణ్ శంకర్
సెకండ్ పార్ట్లో ఎలా తీస్తారు ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ బజ్ వచ్చేసింది, క్రేజ్ అయిపోయింది. ఇప్పటికీ ఓటీటీలో మ్యాట్ చూస్తారు, యూనో పీపుల్ వాంట్ టు వాచ్ అండ్ స్టూడెంట్స్ ఎక్కువ. అలాంటిది మ్యాట్ 2 స్టూడెంట్స్కి కాకుండా పేరెంట్స్, వాళ్ళ పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూర్చొని కడుపుబ్బా నవ్వుకోవచ్చా లేదా అనే దానికి కళ్యాణ్ శంకర్కి ఇట్స్ వెరీ టఫెస్ట్ జాబ్ అనమాట. ఈజ్ ఎ కెప్టెన్ ఆఫ్ ద షిప్. చాలా అత్యద్భుతంగా చిత్రీకరించారు సినిమాని. అండ్ సినిమాటోగ్రఫీ ఎక్కడా కూడా మనకు ఏంటి ఈ ఫ్రేమ్లో కలర్ కాంబినేషన్ తక్కువ ఉంది, ఇంకొంచెం బాగా చూపించుండొచ్చు కదా అంటే, గోవా చూసిన వాళ్ళందరికీ గోవాలో ఇంత అద్భుతంగా ఉంటుందా, మనం మళ్ళీ వెళ్ళాలి గోవాకి అనేంత ఉంటది అనమాట. అంటే అదర్ పార్ట్ ఆఫ్ ద గోవా విచ్ పీపుల్ ఆల్రెడీ సీన్. చూసిన దాన్ని పీపుల్ అందరు కనెక్ట్ అవుతారు, అరే మనం కూడా ఇంత చిల్ అయ్యాం కదా, మనం కూడా ఇక్కడికి వెళ్ళి ఇంత అల్లరి చేశాం కదా అని పీపుల్ విల్ కనెక్ట్. ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్రూప్, ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ వస్తుంది, వెకేషన్ వస్తుంది, గోవాకి వెళ్తే ఓన్లీ యూనో చిల్ అవ్వడము, మందు తాగడము, నాట్ క్లబ్స్ అండ్ పార్టీస్ కాకుండా దేర్ ఈస్ అ ఫన్ ఫిల్ ఎలిమెంట్ అనేది ఉంటుంది అనేది ఈ సినిమాలో వాళ్ళు చూపించారు. అంటే ఇంకో రకంగా చెప్పాలనుకుంటే గోవా ఇప్పుడు ప్రమోషన్స్ అన్ని తగ్గిపోయినాయి, ఎందుకంటే రేట్స్ పెంచేసారు ఇవన్నీ. ఈ సినిమాతో గోవా ప్రమోషన్స్ కూడా పెరిగాయి అనుకోవచ్చు. బేసికల్ గా పీపుల్ విల్ go and enjoy in Goa again. Okay. What about the songs and all? Beams Hilario. Beams. Beams ఇచ్చారనమాట మ్యూజిక్. మన బీమ్స్ మ్యూజిక్ గురించి మనకు తెలిసిందే, అసలు అత్యద్భుతంగా మొన్న సూపర్ డూపర్ హిట్ కొట్టాడు సంక్రాంతికి వస్తున్నాంతో. తర్వాత మళ్ళీ ఖాతా ఓపెన్ చేసుకున్నాడు 2025లో, మళ్ళీ సెకండ్ హిట్ వచ్చింది తనకి మ్యాట్ స్క్వేర్ తో పాటు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ ఇచ్చారు, బీమ్స్ అండ్ తమన్ కాంబినేషన్ తో ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. బట్ అత్యద్భుతంగా ఉంటుందండి. డ్రమ్స్ ఒక పెళ్ళి ఆ 30 minutes దాంట్లో వెనకాల ఒక బీజియం ఉంటుంది, అసలు సీట్లలో కూర్చోరనమాట ఎవ్వరు కూడా, నవ్వుతానే ఉంటారు, అసలు నాన్ స్టాప్ గా నవ్వుతానే ఉంటారు. దిస్ ఎంటర్టైనర్ నాగవంశీ గారు ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ మనకు కనిపిస్తాయి అంటే, ఒక అప్కమింగ్ 4 హీరోలను తీసుకొచ్చి వాళ్ళని స్టార్స్ చేయడం. సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వాళ్ళని స్టార్స్ ఆల్రెడీ మ్యాడ్లో చేశారు. చేసిన తర్వాత వాళ్ళకంటే ఒక క్రేజ్ ఉంది, అంటే వాళ్ళందరూ ఎక్కడో దగ్గర కనిపించిన హీరోలే, కనిపించిన ఆర్టిస్ట్లే హీరోలు అనడానికి కూడా. కానీ వాళ్ళని తీసుకొచ్చి సినిమాలో ఒక స్టార్డమ్ క్రియేట్ చేయడము, వాళ్ళకంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేయడము, వాళ్ళకి ఆ డైరెక్టర్కి మాకు ఈ సబ్జెక్ట్కి ఇంత బడ్జెట్ అవుతుంది, ఇంత మాకు కావాలి. ఇప్పుడు వీళ్ళందరి ఇంత ఆర్టిస్ట్లని గోవాకి తీసుకుని వెళ్ళి రియల్గానే గోవాలో షూట్ చేశారండి. దే డిడ్ంట్ షూట్ ఇన్ ఎనీ సెట్స్, గోవాకి వెళ్ళే షూట్ చేశారు. ఆ బీచెస్ లో కానీ, ఆ క్లబ్స్ కానీ, పార్టీస్ కానీ, అక్కడక్కడ ఏదైనా అన్ని కూడా సెట్ లోనే ఇన్ హౌస్ సెట్స్ లో తీశారు తప్ప రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ దే రోడ్ మీద జరిగేది అంతా కూడా కామెడీ ఉంటుంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు తీసుకున్నారు. ఆయన ఖాతాలో మరో హిట్ వచ్చింది, పడింది. అండ్ ఎంటైర్ మ్యాడ్ ప్లస్లు మైనస్లు చూసుకుంటే, మైనస్లు ఒక కామెడీ ఫిలింలో మైనస్లు తీసుకురావడం అంటే జనాలకి కొంత పార్ట్ కొన్ని దగ్గరలో కొంచెం వియర్డ్నెస్ అనిపిస్తుంది, అంటే అంత కామెడీని తీసుకోలేకపోయే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది, అనిపిస్తుంది. అండ్ మరీ చిల్లర్గా అనలేకపోవచ్చు, కానీ వియోన్నెస్ అనొచ్చు. అండ్ ప్రియాంక జవల్కర్ అంటే పాత పాటలో ఉండే హీరోయిన్స్ దీంట్లో ఉన్నారా లేదా అనే చాలా మందికి క్వశ్చన్ ఉంది, ఎందుకంటే ట్రైలర్లో ఎక్కడా చూపించలేదు, ఒక పాటలో మాత్రమే చూపించారు. సినిమా చూడండి, వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళ క్యారెక్టర్స్ మారాయా లేదా, అసలు వాళ్ళ క్లైమాక్స్ లో ఎందుకు వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, పెళ్లికి వాళ్ళెందుకు రాలేదు, అండ్ పప్పు గాని ఆల్రెడీ ప్రేమించిన ఒక అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది సినిమాలో చూడొచ్చు అనమాట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ థ్రిల్స్ ఇన్ మ్యాడ్ స్క్వేర్. ఏదైతే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ టైంలో సమ్మర్లో మంచిగా ఎండలో వెళ్ళి ఏసీలో థియేటర్లో కూర్చొని అరే ఈ బోరింగ్ సినిమా ఏంటి అనే కన్నా ఒక నవ్వుకుంటూ కడుపుబ్బా పాప్కార్న్ తింటూ కూల్ డ్రింక్ పెట్టుకొని మ్యాట్ స్క్వేర్ని ఎంజాయ్ చేయొచ్చు. యూ పీపుల్ కెన్ చిల్ లైక్ ఎనీథింగ్. మైనస్ అనేది ఏం లేదండి, ఎందుకంటే అంత ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడు దాంట్లో మనం తప్పులు ఎంచుకోవాల్సిన పని ఉండదు. టెక్నికాలిటీస్ పరంగా అటు ఇటు ఏదో దొరుకుతూనే ఉంటాయి, అంటే క్యారెక్టర్లు ఎక్కువ అయిపోవడము, క్యారెక్టర్కి జస్టిఫికేషన్ చేశామా లేదా అనేది కొన్నిసార్లు డైరెక్టర్లకు కూడా తెలుస్తుంది. కానీ సినిమా చూసినంతసేపు ఆ తప్పుల్ని మనం లెక్క పెట్టుకోకుండా కడుపుబ్బా నవ్వుకొని హ్యాపీగా ఇంటికి వచ్చి ఆ స్మైలింగ్ ఫేసెస్తో మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుద్ది. ఎంతో స్ట్రెస్తో ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళి చూసినప్పుడు యూనో వీ హ్యావ్ టు గెట్ రిలాక్స్డ్ కదా. సో అలాంటి రిలాక్సేషన్ కోసం మ్యాట్ స్క్వేర్ చూడొచ్చు. నేను ఇచ్చే రేటింగ్ దీనికి 3.5 అండి. ఆ 1.5 కూడా తర్వాత టెక్నికాలిటీస్ విచ్ పీపుల్ విల్ కంబైన్ అండ్ టేక్ ఇట్ 4 అనొచ్చు కూడా, బట్ నేను 3.5 ఇస్తాను అనమాట రేటింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.